హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వనిత కేక్స్ అండ్ లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి కొబ్బరి జున్ను అండి. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే, నేను యూట్యూబ్ ఛానల్లో చూసే వంటలు చేస్తానని చెప్పి ఈ వీడియో కూడా అలానే చేశాను. ఇక్కడ ఏంటంటే వాళ్ళు వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ అని చెప్పారు. వీడియోలో చిన్న స్పూన్ కనిపిస్తుంది అబ్బా అని చెప్పి నేను 4 కాస్త 2 టేబుల్ స్పూన్ కింద చేసేసుకొని వేసేసాను. అందువల్ల ఇది జెల్లీలా వచ్చేసింది. నోట్లో పెట్టగానే కరిగిపోతుంది, తినడానికి అవ్వట్లేదు అసలు. వాళ్ళు చెప్పినట్టు చేస్తే కొంచెం జున్ను టైప్ కన్సిస్టెన్సీ వస్తుంది. చూడండి నేను ఎక్కడ చేసానో చెప్తాను. ఇక్కడ వచ్చేసి కొబ్బరి అనేది వెనక భాగం తీసేసుకొని క్లీన్ చేసేసాను. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను. ఇక్కడ నాకు వచ్చేసి 2 కప్స్ వరకు వచ్చాయి కొబ్బరికాయలు అనేవి. వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత 1 కప్ వేసుకోండి వాటర్. మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత సెకండ్ కప్ వేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసుకోండి. ఇన్నిసార్లు గ్రైండ్ చేసుకోవడం, ఒకటేసారి వాటర్ గ్రైండ్ చేసేసుకోవచ్చు కదా అనొచ్చు. ఒకటేసారి చేసేయడం వల్ల ముక్కలు అనేవి అలా ఉండిపోతాయి, అందుకనే చెప్పే. నేను 2 కప్పుల కొబ్బరికాయలకి 2 కప్పులు వాటర్ వేసుకున్నాను. అలా అయితే మిల్క్ అనేది, అదే కోకోనట్ మిల్క్ అనేది కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూసారా, ఒక జాలి పెట్టుకున్నాను గిన్నెలో, వైట్ క్లాత్ వేసి ఇందులో ఉన్న వాటర్ అంతటిని, అదే పాలనన్నిటిని కిందకి వెళ్ళేలా ప్రెస్ చేసేసుకున్నాను. ఆ కొబ్బరి ఉంటుంది కదండి, అది వేస్ట్గా పడేయకుండా ఎండు కొబ్బరి కానీ లేదంటే కొబ్బరి ఉండలు కానీ చేసుకోవచ్చు. 1 కప్పు కొబ్బరి కూరకి 1 కప్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి ఉండలు అన్నీ బాగా వస్తాయి. ఇక్కడ కొబ్బరి పాలు అనేవి పలచగా రాకూడదు, అలానే చిక్కగా కూడా రాకూడదు. అందుకనే 2 కప్పులు కొబ్బరికాయలకి 2 కప్పులు వాటర్ వేసుకున్నాం. ఇదైతే కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. ఆ పాలల్లోని కొన్ని పాలని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ నేను చెప్పాను కదా, కార్న్‌ఫ్లోర్ అనేది 4 టేబుల్ స్పూన్స్ వేయాలి. నేను 2 టేబుల్ స్పూన్సే వేసానని. ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ మాకు ఎలా కనిపిస్తుంది అంటే, నేను ఎడిటింగ్లో డూప్లికేట్ పెట్టేశానండి, మరి కవర్ చేయాలి కదా, అందుకని. మీరైతే 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. నేను ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలాగే. అది బాగా మిక్స్ చేసేసుకోండి, ఉండలనేవి లేకుండా. ఆ తర్వాత ఈ మిక్స్ చేసిన కార్న్‌ఫ్లోర్ మిల్క్ ఉంది కదా, ఆ మిల్క్ని మిగతా మిల్క్లో కలిపేయాలి. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఏవేవి క్వాంటిటీస్ ఎంత తీసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అందులో వెళ్ళి చూడండి. ఇప్పుడు వచ్చేసి ఈ మిక్స్ చేసిన పాలని మిగతా పాలల్లో కలిపేస్తున్నాను. పాలు అనేవి ఇక్కడ వేరుగా ఎందుకు తీసుకున్నామంటే, ఒకటేసారి వేసేయడం వల్ల ఏంటంటే త్వరగా కలదు. ఇలా తీసుకుంటే త్వరగా కలుస్తుంది, అలాగే ఉండలు లేకుండా కూడా ఉంటుంది. అందుకని చెప్పి ఇలానే చేయాలి. ఇప్పుడు ఆ పాలన్నిటిని స్టవ్ మీద పెట్టి 1/2 కప్ షుగర్ వేయాలండి. మనం 2 కప్స్ తీసుకున్నాం కదా కొబ్బరి ముక్కలు అనేవి, 1/2 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది దీనికి. ఆ పంచదార అనేది బాగా కరిగేలా కలపాలి. ఇది అనేది లో ఫ్లేమ్లోనే చేయాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా. అలానే గరిటతో కూడా కలుపుతూనే ఉండాలి. కలపకుండా వదిలేస్తే ఏంటంటే కింద అడుగు అంటికిపోతుంది, పాలు అనేవి టేస్ట్ అంత బాగోదు. కాసేపటికి పాలు అనేవి చిక్కబడతాయి. ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ 2 to 3 డ్రాప్స్ వేసుకున్నానండి. పిల్లలకి పెడతాం కదా, కొంచెం ఇష్టంగా తింటారని చెప్పి. లేకపోయినా స్కిప్ చేసేయచ్చు, కొబ్బరి ఫ్లేవర్ కూడా చాలా బాగానే ఉంటుంది. వెనిలా ఎసెన్స్ అనేది మిల్క్లో బాగా కలిసిన తర్వాత ఆఫ్ చేసేసి గోరువెచ్చగా అయ్యే వరకు కొంచెం పక్కన పెట్టేయాలండి. వేడిగా వేయడం వల్ల ఏంటంటే, నేను గాజు బౌల్లో వేసుకుంటున్నాను కదా, విరిగిపోయే ఛాన్స్ ఉంది. ఒకవేళ ప్లాస్టిక్లో వేసుకుంటే పార్టికల్స్ అనేవి ఈ ఫుడ్ మెటీరియల్లో కలిసిపోయే ఛాన్స్ ఉంది. అందుకని చెప్పి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు ఉండండి. నాకు వచ్చేసి ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉంది కదా, మీకు కొంచెం టైట్గా వస్తుంది, ఎందుకంటే 4 టేబుల్ స్పూన్స్ వేశారు కాబట్టి. ఇది వచ్చేసి నార్మల్ ఫ్రిడ్జ్లోనే 1.5 అవర్ పెట్టండి. పెట్టిన తర్వాత తీసి ఎడ్జెస్ అనేవి కొంచెం నేను అలా చూపిస్తున్నాను, అలా ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. అది ఒక ప్లేట్లోకి టర్న్ చేసేయండి. నెమ్మదిగా తీస్తే కేక్ షేప్లో వచ్చేస్తుంది. కొబ్బరి జున్ను చూసిన వెంటనే నాకైతే తాటి ముంజలు గుర్తొచ్చాయండి, టెక్స్చర్ కానీ కలర్ కానీ. అలానే తినేటప్పుడు కూడా నాకు కొంచెం అలానే అనిపించింది, నోట్లో పెట్టగానే కరిగిపోయేటట్టు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇక్కడ వచ్చేసి పుదీనా వేశారు ఆ వీడియోలో, నా దగ్గర లేదు, అందుకని కొత్తిమీర వేసేసాను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి. తర్వాత కొంచెం చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ అలానే కట్ చేసేసాను. మనం చిన్నప్పుడు ఏదైనా కట్ చేసేటప్పుడు హ్యాపీ బర్త్డే టు యూ చెప్పడం చాలా కామన్ కదండి, నాకైతే అది గుర్తొచ్చింది. మా తాతయ్య దసరా వస్తే దూద్ పేడ అంటారు, మీకు తెలిసే ఉంటుంది. అదే కలాకండ అనేది పీసెస్గా కాకుండా ఒక ముద్దలా ఇచ్చేస్తాడు ఒక బాక్స్లో. అవి అయితే చాలా బాక్సులు తెచ్చేవారు, అవి మేము అలానే కట్ చేసుకొని తినేవాళ్ళం. చిన్నప్పుడు జరిగినవన్నీ మళ్ళీ వెనక్కి రమ్మంటే రావు కదండి, అందుకని చెప్పి ఎప్పుడు చేయాల్సిన ఎంజాయ్మెంట్ అప్పుడే చేయాలి. ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రెసిపీ అనేది మీ ఇంట్లో చేసి ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ అండి, బాయ్.